హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేట పంప్ హౌస్ ను బీఆర్ఎస్ నేతల బృందం పరిశీలించింది. పంపులను స్టార్ట్ చేయకపోవడానికి గల కారణాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ముందు చూపుతో దేవాదుల ప్రాజెక్టును నిర్మించారని ఎర్రబెల్లి దయాకర్ గుర్తు చేశారు. పూర్తయిన దేవన్నపేట పంప్ హౌస్ ను ప్రారంభించకుండా పంటలను ఎండబెడుతున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 పరిహారాన్ని చెల్లించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. 48 గంటల్లో పంప్ హౌస్ ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజయ్య, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. సంవత్సరం 5 నెలల కిందనే పూర్తయింది. అప్పుడు ఎన్నికల పోటీ చేపట్టి మేము ఓపెన్ చేయలేకపోయాం. సంవత్సరం 4 నెలల దాకా పెండింగ్ పెట్టారు. ఇప్పుడు దయచేసి ప్రభుత్వాన్ని ఆ నష్టపరిహారం లేదు. ఎకరాన నష్టం ప్రభుత్వం చేపట్టే పంట పొలాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఎకరాన 25,000 నష్టపరిహారం ఇవాళ చూసిన ఇవాళ మంత్రులు వచ్చి 2 మంత్రులు వచ్చి షోపుటప్ చేసి హెలికాప్టర్ మీద షోపుటప్ చేసి వెళ్ళిపోయారు. సిగ్గు చెట్టు. నేను రేవంత్ రెడ్డి గారు చేపట్టి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. రైతు బంధు ఇవ్వలే, రైతు బీమా ఇవ్వలే, ఏది కూడా రుణమాఫీ చేయలే, ఏ చక్కగా చేయలే, మొత్తం ఫెయిల్ అయినాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దయచేసి రైతులను కాపాడే ప్రయత్నం చేయండి. అనేక అవాంతరాలను తట్టుకున్న తర్వాత దరిదాపుగా దీన్ని ఎప్పుడో మొదలు పెట్టుకోవాలనుకుంటే దానికి అనేక అవాంతరాలు అడ్డొచ్చినాయి. అయినా గత ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కేసీఆర్ గారి నాయకత్వంలో పనులు చేపట్టి నిధులు విడుదల చేసి టెండర్ కార్యక్రమం కంప్లీట్ చేసి టన్నెల్ కార్యక్రమం కంప్లీట్ చేసి సర్జీ పూల్ కంప్లీట్ చేసి మోటార్లు తెప్పించి ఆ మోటార్లను ఆన్ చేయరా బాబు అని చెప్పేసానంటే ఈ వచ్చిన ప్రభుత్వానికి అవగాహన లేదు. మోటార్లు ఎక్కడ ఉంటాయో తెలియదు, పంపులు ఎక్కడ ఉంటాయో తెలియదు, టన్నెల గురించి అసలే తెలియదు. మాటలు మాత్రం మస్తు మాట్లాడుతుంటారు. చేతగాని చేవలేని దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. ఉన్న సిస్టమ్ ను కూడా పనిచేయించలేక కనీసం O&M మెయింటెనెన్స్ కి 34 రోజులు వాళ్ళకు డబ్బులు ఇవ్వలేక ఇలా రైతాంగానికి నష్టం చేసిన ఈ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి. మిగతా పంపులను వెంటనే ఆన్ చేయాలి. ఇలా రైతు నష్టపోయిన పంటకు ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాం. టీఆర్ఎస్ జిల్లా నాయకత్వం మొత్తం కూడా ఇక్కడ వచ్చి మరి ఇంకా సమయం ఇస్తున్నాం. 48 అవర్స్ లో మరి వారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు కానీ రేపు కానీ నీటిని విడుదల చేస్తాం. ట్రయల్ రన్ అయిందని మాట్లాడుతున్నారు. ఆ మాటను నిలుపుకోవాలి. రాత్రి బావుళ్ళు ఒకవేళ కనుక వారికి నిజంగా చిత్తశుద్ధి ఉండి ఇక్కడ ఉండి పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఆదివారం అసెంబ్లీ కూడా లేదు. మేమేమో మరి ప్రతిపక్ష పార్టీగా మేము వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉంటే అధికార పార్టీలో ఎక్కడో నిద్రపోతున్నారు. వెంటనే మరి దేవాదుల థర్డ్ ఫేజ్ కు సంబంధించిన ఈ మోటార్లు ఆన్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి. పంట నష్టం కింద ఎకరాకి 25,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ